హలో గైస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీ ముందుకి గూగుల్ డ్రైవ్లో కొత్త అప్డేట్ తీసుకుని వచ్చాను ఫ్రెండ్స్. అదంటే మామూలుగా మనం డాక్యుమెంట్స్ కానీ ఫొటోస్ కానీ గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేయాలనుకుంటే మామూలు స్కానర్ని ఉపయోగించో లేదా కెమెరాని ఉపయోగించో మామూలు సేవ్ చేసుకుని డైరెక్ట్గా అప్పుడు గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా మన గూగుల్ డ్రైవ్లో కొత్తగా ఆప్షన్ ఒకటి తీసుకుని వచ్చిన ఫ్రెండ్స్, అదే కెమెరా ఆప్షన్ ఫ్రెండ్స్. దీని ద్వారా ఏంటంటే డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ నుంచి కెమెరా యూస్ చేసుకొని స్కానింగ్ చేసుకుని డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్లోని సేవ్ చేసుకునే ఆప్షన్ తీసుకుని వచ్చిన్నారు. ఆ కెమెరా కూడా కొన్ని ఫీచర్ అనేది తీసుకుని వచ్చినారు. వాటిలో చిన్న ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకుని నేను ఎప్పుడైనా మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో కానీ బాగా నచ్చితే లైక్ చేసుకొని, ఇంకా బాగా నచ్చినట్టయితే కామెంట్ చేసి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. దీనికోసం ముందుగా మన ప్లే స్టోర్లో గూగుల్ డ్రైవ్ అప్డేట్ అడుగుతుంటాయి. అప్డేట్ ఇచ్చేసింది ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మన యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కెమెరా అనే ఆప్షన్ ఇచ్చుంటారు, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇది డాక్యుమెంట్ అనేది కొంచెం అటు చూపించగానే ఆటోమేటిక్గా స్కానింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. దీంట్లో కొన్ని ఆప్షన్లు నేను చెప్పాను కదా, ఇప్పుడు మన స్కాన్ చేసిన డాక్యుమెంట్లో ఎటువంటి మార్కులు ఏమైనా ఉన్నా, స్కెచెస్ ఏమైనా ఉన్నా కానీ అవి రిమూవ్ చేసుకోవాలంటే ఇక్కడ క్లీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చిన్న ఈ విధంగా స్క్రబ్ చేయండి. ఆటోమేటిక్గా మార్కులు అనేది రిమూవ్ చేసేస్తుంది ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత అప్లై చేసేసుకోండి. ఇప్పుడు దాని మీద క్లిక్ చేసుకొని మన డాక్యుమెంట్ అనేది సేవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఎంత సింపుల్గా గూగుల్ డ్రైవ్లో ఉన్న అప్డేట్ తెలుసుకున్నారు కదా. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద ఇన్స్టాగ్రామ్ ఐడియాస్ దాని ద్వారా కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కింద కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్.